ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి, మీ అందరికీ కూడా ప్రభు దివ్యనామంలో శుభములు తెలియజేసుకుంటూ, అందరూ కూడా క్రిస్మస్ సీజన్లోనికి వచ్చాము గనక క్రిస్మస్ గ్రీటింగ్స్ మీ అందరికీ తెలియజేసుకుంటూ, క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్పతన ఆశీర్వాదాలను మీతో పంచుకొనటానికి ఈరోజు మీ ముందున్నానండి. మొట్టమొదటి ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు? క్రీస్తు జన్మించాడని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని మనం అర్థం చేసుకోమో, లేదంటే మరి ఆ యొక్క రెవల్యూషన్లోనికి మనము నడిపించబడలేదో, అప్పుడు ఈ వాక్యము నీకు ఎఫెక్ట్గా మారదు. అంటే ఈ వాక్యము నీకు సహాయము, అంటే నాకు ఈ వాక్యము నాకు సహాయపడింది అని నువ్వు చెప్పలేవు. ఎప్పుడు ఆ యొక్క సాక్ష్యాన్ని ప్రతి మానవుడు కలిగి ఉంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని ఎవరైతే గ్రహించే సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుని వలన పొందుకుంటారో వారు గొప్పగా ఆశీర్వదించబడతారు. ఆమెను గనుక ఇటు గొప్పదైనటువంటి మర్మాలను, క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్పదైన మర్మాలను పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పొందుకున్నటువంటి ఆయన బిడ్డలము గనుక ఈరోజు వాటిలో నుండి కొన్ని మర్మాలని, కొన్ని రెవల్యూషన్ ఆశీర్వదించే మర్మాలని ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలా సంగతులను, ఇంకా గొప్పదైనటువంటి డీపర్ రెవల్యూషన్స్ని మనము క్రిస్మస్ రోజు మాట్లాడదామండి. మరి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కనుక ఆ రోజు గొప్పదైన ఆశీర్వాదాలను దేవుడు ఆల్రెడీ మనందరి కొరకు నియమించి ఉన్నాడు కనుక థ్యాంక్ యూ జీసస్. కనుక ఈరోజు ఆ యొక్క మర్మాల్లో నుండి కొన్ని మర్మాలు ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి ఏంటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలోనికి వచ్చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. మొట్టమొదటి ఏంటంటే, క్రిస్టియానిటీ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక రిలీజియన్. ఎందుకు ఒక రిలీజియన్ అంటే, ఇందులో యేసుప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు, మరి ఆయన మరి చనిపోయినప్పుడు పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఒక యాక్సెస్ మాత్రమే అని అనుకుంటున్నారు. నో, యేసు ప్రభు ఆయన బిడ్డలమైన మరొకరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. ఇది ఒక రిలీజన్ అసలు కానే కాదండి. ఇది ఒక శక్తి, యేసయ్య యొక్క శక్తి, యేసయ్య యొక్క సామర్థ్యం, జీవమునిచ్చు ఆత్మ యొక్క పరిచర్య ఇది. కనుక ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు, కానీ యేసు ప్రభులో ఉన్న సంతోషము, శక్తిని అనుభవించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆమెన్. నౌ ఈరోజు 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనంలోనికి వెళ్దాం. అందులో ఏమనుందంటే, తన తొలిచూలు కుమారుని కని, ఇది ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే మరియా. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిన. ఇక్కడ 3 సంగతుల గురించి ఒక వచనం మాట్లాడుతూ ఉంది. మొదటిది ఏంటంటే, ఆమె అంటే యోసేపు మరియలు చాలా దూరం నుండి 75 మైల్స్ నుండి మరి వారు వేరే ప్రదేశంలో ఉంటారు. అక్కడ నుండి వారు బెత్లెహేమ్కి జనసంఖ్యలో మరి రాయించుకొనటానికి రావడం జరుగుతుంది. ఆ యొక్క సమయంలో 75 మైల్స్ జర్నీ చేసి వచ్చినప్పుడు వారి యొక్క రూపము ఏ విధంగా మార్చబడిందో, మరి ఆ యొక్క ఎడారి జర్నీ ఉండవచ్చు కొంచెం, లేదంటే ఆ యొక్క భయంకరమైనటువంటి స్థలమై ఉండవచ్చు, ఆ యొక్క గాడిద పైన వస్తూ ఉండవచ్చు, చాలా భయంకరమైన పరిస్థితిలో, లేదంటే చూడడానికి ఏ విధంగా ఉన్నారు. అందుకోసమనే వారు చాలా టైర్డ్ అయిపోయి ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళని చూసి ఏమనుకున్నారంటే, వీరు ఎవరు అనుకొని వారికి స్థలం ఇవ్వటానికి ఇష్టపడలేరు. మరి 75 మైల్స్ జర్నీ చేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయగలరు. అక్కడ వచ్చి మరి కుమారుణ్ణి కన్నదాని తర్వాత ఆ యొక్క కుమారుడు పొత్తిగుడ్డలతో చుట్టబడను అని రాయబడి ఉన్నది. అయితే పొత్తిగుడ్డలు అంటే ఏంటి అంటే, చూడండి, పసిబిడ్డలను మరి ఆ యొక్క క్లాత్తో చుడతాం. అయితే ఇక్కడ ఎందుకు అది పర్టికులర్గా రాయడం జరిగింది అంటే, యేసు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునుపే మరి వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నటువంటి దేవుడు. ఈయన యేసు ప్రభు రూపంలో జన్మించినప్పుడు, భూమి మీదకి జన్మించినప్పుడు ఆయన ఎగ్జిస్టెన్స్ వచ్చిందని అనుకుంటారు, కానీ కాదండి. మొట్టమొదటి నుండి మరి తండ్రి దేవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ మనకు ఆదికాండంలో కనబడినప్పటి నుండి కూడా యేసు ప్రభువు ఉన్నవాడు.
ఎందుకు, ఏ విధంగా తెలుస్తుందంటారా? చూడండి, ఆది కాండంలో ఆయన ఆదామును మరి సృజించాలనుకున్నప్పుడు, క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏమంటాడంటే, మన స్వరూపములో మన పోలికలో నరుని చేసేదమా అని మాట్లాడతాడు. మన అంటే ఎవరు అంటే తండ్రి దేవుడు, మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. మన అంటే మరి ముగ్గురు పర్సనాలిటీస్ అని అనుకోవద్దు, 3 in 1, త్రియేకం అంటాం. త్రియేక దేవుడు మన యేసు ప్రభు కనుక ఆయన మొదటి నుండి ఉన్న దేవుడు. కానీ మానవుని రూపంలో భూమి మీదికి రావాల్సినటువంటి ప్రణాళిక ఉంది. నౌ ఎందుకు మానవుని రూపంలోనే భూమి మీదికి రావాలి అంటే, మరి ఇక్కడ నుండి మనము ఏదైనా తోటలోనికి వెళ్ళాలి. ఏదైనా తోటలో ఏం జరిగిందంటే, అక్కడ ఆదామును క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఆదాము ఎవరు అంటే అడామ్. అడామ్ అంటే ఏంటంటే బ్లడ్ మ్యాన్, రక్తముతో చేయబడినటువంటి ఒక వ్యక్తి. చూడండి, మట్టితో కదా చేయబడింది అనొచ్చు మీరు. మట్టితో చేయబడిన దాని తర్వాత చూడండి, మానవునిలోనికి జీవాత్మ వెళ్ళినప్పుడు మరి ప్రతి ఆర్గన్ లివింగ్ బీయింగ్ లాగా ఆయన మార్చబడ్డాడు. ఆయన రక్తము ప్రాణమునకు ఆధారం అని ఉంటుంది నిర్గమకాండంలో, లేవియాకాండంలో. రక్తం, ఒక జీవికి రక్తం అనేది ప్రాణమునకు మూలం. అయితే ఈ యొక్క మానవుడు తప్పు చేసి ఆయన స్థలాన్ని సాతానుడికి ఇచ్చాడు గనుకే అదే మానవుడి రూపంలో మరి దైవమైనటువంటి దేవుడు రావాల్సినటువంటి ప్రణాళిక ఉంది. మానవుని రూపంలో యేసు ప్రభువు రావాలి, ఎందుకంటే బ్లడ్తో ఉండాల. ఆమెను కనుక యేసు ప్రభు యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది మరి నరుని రూపంలోనికి మార్చబడింది. మానవుల రూపంలోనికి ఆయన జన్మించడం జరిగింది. అయితే ఈయన ఏమేం చేశాడంటే, ఈయన ఇక్కడైతే మరి ఆయన జన్మించినప్పుడు ఈయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. అంటే ఆ యొక్క మరి పొత్తిగుడ్డలతో చుట్టబడినప్పుడు, ఆ యొక్క క్లాత్స్ చుట్టబడినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇది ఆ పసిపిల్ల వాళ్ళు ఏమైనా చేస్తారంటే ఎందుకు వాళ్ళ దగ్గర శక్తి లేదు అనుకుంటాం. అయితే ఎందుకు ఆ స్థితిలోనికి రావడం జరిగింది? మరి ఈయన ఎటువంటి గొప్ప దేవుడు అంటే తెలుసా అండి, ఈయన ఇప్పుడైతే క్లాత్స్ చుట్టబడ్డాడు కానీ ఆయన ముందు ఆయన ఇవంతా సృష్టినంతా సృజించినప్పుడు దేని చుట్టూ ఏది తిరగాలి అనే దాని గురించి దేవుడు నిర్మాణం చేసి ఉంచాడు. ఇది ఎవరు చేశారంటే యేసు ప్రభు చేశాడు. సూర్యుని చుట్టూ ఇన్ని నక్షత్రాలు, ఇన్ని గ్రహాలు తిరగాల, చుట్టబడాల. చూడండి, భూమి చుట్టూ ఇది తిరగాల, లేదంటే చంద్రుని చుట్టూ భూమి ఇన్నిసార్లు తిరగాలి, లేదంటే చంద్రుడు ఇన్నిసార్లు తిరగాల. ఇవన్నీ కూడా ఈ యొక్క చుట్టుపడడం అనే ప్రణాళిక యేసు ప్రభువు ఆల్రెడీ చేశాడు. కానీ అంత గొప్పదైన శక్తి కలిగిన దేవుడు ఆయన ఇప్పుడు ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు గనక. ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆయన. నీకు ఇప్పుడు చూస్తూ ఉంటే ఏ విధంగా పసిబాలుడిలాగా ఉన్నాడేంటినా, ఈయన ఏ విధంగా రక్షించగలడు అనేటటువంటి తాత్పర్యంలోని కూడా చాలామంది మనుషులు వెళ్ళారు. కానీ ఆయన మానవునిగా రాకపోతే, ఆయన రక్తపు వెల చెల్లించబడపోతే ప్రతి మానవుడి యొక్క పాపము ఇంకా నిలిచి ఉండేది. అందుకోసమనే అక్కడ పర్టికులర్గా ఆ వర్డ్ రాయబడింది. ఎందుకంటే అవన్నీ చుట్టినటువంటి దేవుడు ఇప్పుడు ఆయనే స్వయంగా ఆ యొక్క గుడ్డలతో చుట్టబడిన వాడుగా ఆ ప్రదేశంలో ఉండవలసి వచ్చింది. నా రెండవది ఏంటంటే, వారికి సత్రములో వారికి స్థలము లేనందున, సత్రములో స్థలం ఉంది కానీ వారికి కొరకు స్థలము లేదు. చూడండి, ఇప్పుడు మనము క్రిస్మస్ అనగానే ఎన్నో చిల్డ్రన్స్ చూడండి, వాళ్ళందరూ డ్రామాలు అంటారు, లేదంటే ఏదో నాటకం అంటారు కదా. దీంట్లో ఏం చూపిస్తారంటే, యోసేపు మరియలు వచ్చినప్పుడు వారు డోర్ కొట్టినప్పుడు లేదు వెళ్ళిపోండి అని చూపిస్తూ ఉంటారు మనకి. అది జెన్యున్గా జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే వారి స్థితి ఆ విధంగా ఉండింది, వారి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. వారిని అసహించుకున్నారేమో మనుషులు, లేదంటే వారిని చీకొట్టారేమో వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని. మరి అటువంటి పరిస్థితులు కూడా వారు ఉన్నారు. అయితే అక్కడ స్థలము వారి ఇంట్లో చాలామంది ఉన్నందుకు వారికి స్థలము లేక వీరికి స్థలం ఇవ్వలేదనేటటువంటి మీనింగ్ కాదు. కానీ స్థలము వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళు అనుకోలేదు. ఆ ఇంటి యజమానులు కానివ్వండి, లేదంటే ఎన్ని ఇళ్ళకైతే వెళ్ళారో ఆ ఇంటి యజమానులు యేసు ప్రభుకి స్థలం ఇవ్వాలనుకోలేదు, స్థలం ఇవ్వాలని అనుకోలేదు. కానీ అది యాక్చువల్గా ఆ యొక్క స్థలం ఎవరికి సంబంధించినటువంటి స్థలం అంటే యేసు ప్రభుకి సంబంధించినటువంటి స్థలమే ఆ యొక్క బెత్లెహేము. ఎందుకు అంటారా? చూడండి, దావీదు రాయల్ లైన్ నుండి కింగ్ డేవిడ్
దావీదు కుమారుడని పిలిపించబడతాడు. మీరందరూ ఇది చాలా డీపర్ వర్షన్ కనుక మీకు నాకు సాధ్యమైనంత వరకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి ట్రై చేస్తున్నాను కనుక చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే మొట్టమొదటి వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని ఉంటుంది కనుక. అయితే దావీదు కుమారుడు అంటే దావీదు డేవిడ్ యొక్క లైన్ నుండి అంటే వంశావళి నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. ఇందులో నుండి కూడా మరి యోసేపు వేరు, మరియ వేరు, కన్యక ద్వారా వచ్చినటువంటి కుమారుడు యేసు ప్రభు. ఆమెనైతే మరి ఇక్కడ ఆ యొక్క స్థలం ఎవరికి సంబంధించింది అనంటే ఆ యొక్క రైట్ఫుల్లీ యేసు ప్రభుకి ఉండవలసినటువంటి స్థలమే. కానీ మానవులు ఆయన్ను రిజెక్ట్ చేశారు. ఎవరిని రిజెక్ట్ చేశారో తెలుసా అండి? అంటే నేనుంటే యాక్సెప్ట్ చేసేదాన్నేమో, నేనుంటే యాక్సెప్ట్ చేసేవాడినేమో అని మనం అనుకుంటాం. కానీ మనం ఆ స్థలంలో ఉండుంటే మనం కూడా అదే పని చేసేవారు. ఎందుకంటే మానవులంతా కూడా సేమ్. మరి అటువంటి మానవులను ప్రేమించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి వారికి స్థలం ఇవ్వలేదు కదండి. చూడండి, మా దేవుడు ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారుడిని యేసు ప్రభును అటువంటి మానవుల కొరకు భూమి మీదకి పంపిస్తే మరి ఆ ఉన్నటువంటి మానవులు అద్వితీయ దేవుడైన యేసు ప్రభుని రిజెక్ట్ చేసి ఎక్కడ ఉంచారండి? పశువుల పాకలు. ఆమెను గనుక ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మనల్ని ప్రేమించే దేవుడు. నీ నుండి నా నుండి ఆయన ఏమీ కోరుకోవటం లేదు, మనం ఆయన నుండి తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ సత్యం అర్థం కావట్లేదండి ఎవరికి. యేసు ప్రభు నువ్వేదో నాకు ఇవ్వాలని కోరుకోవట్లేదు, నేను ఇచ్చిన దాన్ని సమృద్ధిగా నువ్వు అనుభవించు, నా నుండి తీసుకో అంటున్నాడు యేసు ప్రభు. కనుక ఈ క్రిస్మస్లో మనం ఆయన నుండి పొందుకోవాలి ఆశీర్వాదాలని, ఐశ్వర్యాన్ని, గొప్పదిన సంతోషాన్ని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని. ఆమెన్. గనుక యేసు ప్రభుని మన జీవితాల్లోనికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ ఆయన వంటి జీవితంలోనికి స్టెప్ ఇన్ కావాలి. ఆయన వంటి జీవితం అంటే ఏంటంటే విజయంతో కూడినటువంటి జీవితం, మరణాన్ని సైతం గెలిచినటువంటి జీవితం, వ్యాధి వేదనలన్నీ తొలగిపోయేటటువంటి జీవితం. ఆమెన్. ప్రతి పరిస్థితి మార్చబడేటటువంటి జీవితం యేసు ప్రభు ద్వారా ఉంది. కనుక ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు యేసయ్యలాగా నేను జీవించాలి, ప్రభు నన్ను ఆశీర్వదించాలని అడగాలి. దేవుడికి ఎంతో ఇష్టం అండి అటువంటి బిడ్డలంటే, అటువంటి విశ్వాసులంటే. ఆమె ఇక మూడవ విషయం ఏంటంటే వారికి స్థలము లేనందున వారిని ఎక్కడ పరుండబెట్టారంటే పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ పశువుల తొట్టి అనేది ఏంటంటే పశువుల కొరకు ఆహారం సిద్ధపరిచేటటువంటి స్టోనీ మేంజర్. ఓకే, రాయితో చేయబడినటువంటి ఒక తొట్టి. అప్పట్లో యేసు ప్రభువు టైంలో ఈ యొక్క తొట్టిని దేనికి వాడేవారంటే ఎవరికైనా భయంకరమైన వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే ఈ రాతి తొట్టిలో పరుండబెట్టేవాళ్ళు. చూడండి, అప్పట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా రాయితో చేయబడినటువంటి దాంట్లో ఉంచేవాళ్ళు యేసు ప్రభు ఆ టైంలో. అయితే యేసు ప్రభు ఆ తొట్టిలో పరుండబెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఆయన మరణించటానికి ఈ లోకంలో జన్మించినటువంటి దేవుడని. ఎవరి కొరకు మరణించడానికంటే ఆయన బిడ్డలమైన మనందరి నిమిత్తం. మనము ప్రేమించలేదు కానీ ఆయన ప్రేమించి మన దగ్గరకు వచ్చాడు. మనము ప్రేమించలేదు కానీ మన రోగములను భరించడానికి సిద్ధంగా అయ్యారు. మనము యాక్సెప్ట్ చేయడం లేదు కానీ ఆయన సమస్తాన్ని ఆయన మన జీవితాల నుండి తీసివేసి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఆ యొక్క తొట్టి అనేది ఏర్పాటు చేయబడింది. ఆమె ఆ తొట్టిలో పరుండడం అంటే ఏంటంటే నా యొక్క మరణాన్ని తీసివేయడానికి ఆయన వచ్చానని చెబుతున్నాడు. మన యొక్క వ్యాధులన్నింటినీ భరించటానికి, మరి ఆ యొక్క వ్యాధికి మళ్ళీ నీ దగ్గరికి రాకుండా చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆమె కనుక సిలువ మరణము, యేసు ప్రభు జననం అంటేనే సిలువ మరణం మనం చూస్తాం. కనుక సిలువలో ఆయన రక్తము కార్చింది, ఆయన పొందిన దెబ్బలు మనకు కలగంది, మన జీవితాలలో విడుదల జరగపోయి ఉండేది. ఆమెను కనుక ఈ మూడు సంగతులను ఎందుకు రాశారంటే దీనిలో ఉన్న మర్మం నువ్వు గ్రహించాలని, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా శక్తిని నువ్వు పొందుకోవాలని, ఆ గొప్పదిన న్యూ లైఫ్లో నువ్వు బ్రతక, నూతనమైనది సజీవమైనది కొత్త జీవితం నీకు అనుగ్రహించడానికి వచ్చాడు యేసు ప్రభు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. నూతనమైనది, ఇక ముందుకు ఒకరు వెళ్ళినటువంటిది కాదు ఇది. యేసు ప్రభు తీసుకువెళ్ళే మార్గం కొత్తదిగా ఉంటుంది ప్రతిసారి.
నూతనంగా ఉండబోతుంది ప్రతిసారి. గొప్పదైన ఆశీర్వాదం ఇంతకు ముందు జరగని అద్భుతాలని నీకు చూపించేది యేసు ప్రభు మార్గం. ఆమెను గనక నిన్న జరిగిందే రేపు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. క్రైస్తవులు ప్రతిసారి నూతనమైనది జరిగించే దేవుడే నువ్వు నమ్ముకున్న నీ దేవుడని యేసు ప్రభువు. ఆమెను గనక ఈ యొక్క క్రిస్మస్ మనందరి జీవితాలలో గొప్పదైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యం, విడుదలను ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు రోగంతో ఉన్నటువంటి వారు, బలహీనతలో ఉన్నటువంటి వారు యేసు ప్రభువు జన్మించాలంటే, అంటే నిన్న జన్మించలేదా, ఇవాళ జన్మించలేదా, రేపు జన్మించలేదు, ఈ సీజన్లోనే అదే రోజు అంటే ఎన్నో. ఈరోజు ఈ మినిట్ ఈ క్షణంలో కూడా యేసు ప్రభు నా కొరకు వచ్చాడని నువ్వు అనుకుంటే, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు అనుకుంటే, ఆ అద్భుతం నీ జీవితంలో ఈ క్షణము జరిగించబడుతుంది. ఆమెను గనక క్రిస్మస్ అనగానే ఈ మర్మం లేకుండా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి లేదండి. యేసయ్య రక్తం విలువ తెలియాలి మనకి. ఆమెన్. చూడండి, పాత నిబంధనలో నేను ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. పాత నిబంధనలో మందసం ఏర్పాటు చేయబడింది. మందసము ఏర్పాటు చేయబడింది. ఆ యొక్క మందసం ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభుకి సాదృశ్యం. నేను అనేక మార్లు చెప్పాను. ఈ యొక్క మందసము యొక్క నిర్మాణం కూడా మరి ఆ యొక్క తుమ్మకర్రతో చేయబడుతుంది. అకేసియా వుడ్ దాంతో చేయబడుతుంది. దాని తర్వాత దానిపైనుండి గోల్డ్ పూత పూయబడి ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే యేసు ప్రభువు నరరూపం దాల్చి వచ్చాడు, కానీ దైవత్వమును ధరించుకున్నటువంటి వ్యక్తి యేసయ్య. చూడండి, తుమ్మకర్ర ఎక్కడ దొరుకుతుందంటే భూమి మీద, మన నరునికి సాదృశ్యం. కానీ ఎప్పుడైతే గోల్డ్ ఓవర్లేడ్ చేయబడిందో దానిపైన, దాని మీనింగ్ ఏంటంటే ఆయన దైవత్వాన్ని పొందుకొని నరరూపంలో భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి. ఆమెను గనుక దాన్ని చూసినప్పుడు యేసు ప్రభు మనకు గుర్తొస్తాడు. మందసం చూస్తున్నప్పుడు యేసు ప్రభు గుర్తొస్తాడు. అయితే మందసంలో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ని కూడా ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఆమెన్. నౌ ఇది ఇప్పుడు ఉంచుకొని ఇక్కడ నుండి మనము మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. అక్కడ చూడండి ఏం రాయబడిందంటే 10వ వచనంలో జ్ఞానులు వస్తున్నారు యేసు ప్రభువుని చూడడానికి. అందరికీ తెలిసినటువంటి విషయం, జ్ఞానులు వస్తూ ఉన్నారు. వారి జ్ఞానులు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే వారి నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే బంగారము, సాంబ్రాణి, బోళం ఉంది. బంగారము, సాంబ్రాణి, బోళం. అయితే మందసంలో ఏమేమి ఉన్నాయంటే 10 ఆజ్ఞలు ఉన్నాయండి. అక్కడ అహరోను చిగురించినటువంటి కర్ర ఉంది. ఇంకోటి ఏంటంటే మన్నా ఉంది. చూడండి, మన్నాను ఏమంటామంటే దేవదూతల యొక్క ఆహారం, అంటే పరలోకానికి సంబంధించింది గోల్డ్. ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే యేసుప్రభు దగ్గరికి వచ్చిందో అక్కడ మన్నా అంటే పరలోకానికి దైవత్వానికి సంబంధించింది యేసుప్రభు దగ్గరికి వచ్చింది. రెండవది ఏంటి అంటే అక్కడ ఫ్రాంకిన్సెన్స్. ఇక్కడ ఏముందంటే సాంబ్రాణి. చూడండి, అక్కడ అహరోను కర్ర. సాంబ్రాణి ఏం చేస్తుందంటే ఫ్రాంకిన్సెన్స్, ఒక గొప్పదైన పరిమళాన్ని విడుదల చేస్తూ ఉంది. అయితే అహరోను యొక్క కర్ర మరి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరు రిజెక్ట్ చేసినప్పుడు దేవుడు ఎంచుకొని ఆ యొక్క అహరోను కర్ర చిగురించి మరి ఆ యొక్క బాదం పువ్వు పూస్తుంది. దానికంటే ఆ యొక్క స్మెల్ బయటకు వచ్చేస్తుంది. ఆమెన్. చూడండి, ఇది కూడా యేసుప్రభు దగ్గరికి ఫ్రాంకిన్సెన్స్ తీసుకొని వచ్చారు వాడు. నెక్స్ట్ ఏంటంటే అంటే బోళం. ఈ బోళం చూడండి 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్ రిజెక్ట్ చేశారు మనుషులు, దేవుడి యొక్క ఆజ్ఞని. అది దేవుడికి చాలా చేదైనది కదా. గనుక ఈ యొక్క 3 కూడా ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చాయంటే ఆ యొక్క లాలో ఏదైతే నిలబెట్టబడిందో దాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వచ్చాడని చెప్పడానికి 3 వారు తీసుకొని వస్తారు. ఆమె అనేకమైనటువంటి మర్మాలు మనకు దేవుడు బోధించినప్పుడు గొప్ప ఆశీర్వాదం మనకు మన ఆత్మ ద్వారా శరీరానికి లభించబడుతుంది. ఆమెను గనుక ఈ యొక్క 3 కూడా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాయంటే లేఖనం నెరవేర్చబడటానికి, ఆ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా ఈ యొక్క లోకంలో స్థిరపరచబడటానికి, ఆయనే మరి తండ్రి ద్వారా నియమించబడిన కుమారుడని చెప్పటానికి, నెరవేర్చబడటానికి ఈ యొక్క లేఖనం నెరవేర్పుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆమెను గనక ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వారందరూ తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే ఇంటిలో ఉన్నారు. ఇక్కడ గమనిస్తే మత్తయి సువార్తలో ఇంట్లో ఉన్నారు.
ఇంతసేపు మనం లూకాసు వార్తలు చదివినప్పుడు ఎక్కడున్నారంటే పశువుల తొట్టిలో ఉన్నారు. పశువుల తొట్టి అంటే అక్కడ పశువుల పాకల్లో ఉన్నారు. ఇక్కడ ఇంటిలోని కంటే ఇక్కడికి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయాయి జ్ఞానులు వచ్చేవరకు. జ్ఞానులకి వెంటనే రాలేదండి సమాచారం. అప్పటికి శిశువు పెద్దవాడై ఇంటిలోనికి వచ్చిన దాని తర్వాత జ్ఞానులు రావడం జరిగింది. అందుకోసమనే చూడండి మత్తయి సువార్తలో ఒక చక్కటిది ఏమని ఉంటుందంటే, వారు యేసు ప్రభుని తీసుకొని మరి ఆ యొక్క ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే, కుమారుడైతే వారు ఏం చేయాలంటే, గొప్పవారైతే ఒక ఎద్దును తీసుకొని వస్తారు ఆఫరింగ్ లాగా, లేదంటే మిడిల్ క్లాస్ అయితే ఒక గొర్రెపిల్లని తీసుకొని వస్తారు. మరి పేదవారైతే ఏం తీసుకొని వస్తారంటే డౌన్ తీసుకొని వస్తారు. డవ్ అంటే మరి పావురం తీసుకొని వస్తారు. అయితే మరి ఈ యొక్క యోసేపు మరియలు యేసు ప్రభువుని తీసుకొని ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వారు తీసుకువెళ్ళినటువంటి కానుక ఏంటి అంటే పావురం. అంటే మీనింగ్ ఏంటి అంటే యోసేపు మరియలు మరి పేదరికంలో ఉన్నటువంటి వారు. మరి ఈ వాక్యం అబద్ధం చెబుతుందంటే కాదు, ప్లస్ వారు అబద్ధం చెప్తున్నారంటే కాదండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుని నమ్మినటువంటి బిడ్డలు అబద్ధం మాట్లాడలేరు. ఎందుకంటే ఒకటి తప్పు చేస్తే అన్ని ఆజ్ఞల యొక్క శాపం వస్తుంది కనుక వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. పావుర పిల్లల్ని తీసుకొని వచ్చారంటే మీనింగ్ ఏంటంటే వారు కొంచెము దరిద్రతని అనుభవిస్తున్నటువంటి వారు. అయితే వీరింటిలోనికి వచ్చిన దాని తర్వాత ఏం జరుగుతుందంటే వీరేం తీసుకొని వచ్చారు? బంగారం, ఫ్రాంకిన్సెన్స్, బోళం. అయితే ఇక్కడ వారి తల్లిదండ్రులు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. యేసు ప్రభు యొక్క జననము ఆయన యొక్క తల్లిదండ్రుల స్థితిని మార్చివేసింది. ఆమెనంటే అప్లిఫ్ట్ జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి జీవితము ఒక్కసారి ఏం జరిగిందంటే మరి ఉటావుటిన పైనికి మరి గొప్పదిన ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోయింది. కనుక ఈ క్రిస్మస్లో కూడా దాని తర్వాత రాబోయే దినాలలో కూడా యేసు ప్రభుని ఎందరైతే అంగీకరిస్తున్నారో వారందరి జీవితాలలో గొప్పదైనటువంటి యొక్క అప్లిఫ్టింగ్ అనేది జరగబోతూ ఉంది. ఆమేన్. ఈ యొక్క అప్లిఫ్టింగ్ యేసు ప్రభు ద్వారా ఆ యొక్క ఆశీర్వాదములు మీ యొక్క జీవితాలలో, మీ కుటుంబీకుల జీవితాలలో జరిగించబడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని నిలబెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నానండి. ఇక చివరి మాట, ఒక మాట చూద్దాము. అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి వస్తే 5వ వచనం 8వ వచనం చదివితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ, గమనించాలి ఏంటండి, రాత్రి వేళ, నైట్ చీకటి, అది పొద్దుట కాదు, లేదంటే ఉదయం కాదు, రాత్రి వేళ ఏం జరుగుతుందంటే తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. నేనైతే చాలా సంవత్సరాలు ఈ వాక్యం విన్నాను. ప్రజలందరికీ కలగబో మహా గొప్పదైనటువంటి సువర్తమానం ఏంటి అని నేను ఎదురు చూసినప్పుడు మాత్రం యేసుప్రభు జన్మించాడన్న మాట తప్ప ఏది రాలే నాకు. అయితే ఇందులో ఉన్న మర్మం ఏంటో పరిశుద్ధ ఆత్మదేవుడి ద్వారా పొందుకున్నప్పుడు ఎంతో సంతోషించాం. గనక ఈ మర్మం ప్రతి విశ్వాసికి అందించబడాలని మేము మా పరిచర్యలో అనుకుంటామండి. కనుక ఈ యొక్క వాక్యం, ఈ యొక్క సత్యం, ఈ యొక్క శక్తి మీకు కలుగులాగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సంతోషకరమైన సువార్తమానం ఏంటో ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. అదేంటంటే, మొట్టమొదటిగా పరలోకము నుండి ఎవరైనా సరే దేవుని నామంలో పరలోకం నుండి ఒక దేవదూత వచ్చిన, లేదంటే ఆయన ప్రవక్తల ద్వారా ఏదైనా మనకు మెసేజ్ పంపించిన, ఏ మొట్టమొదటి మెసేజ్ పరలోకం నుండి ఆయన బిడ్డలమైన మనకు వచ్చేది ఏంటంటే, భయపడొద్దు. గనక ఈ సంవత్సరం చూడండి, చీకటి అనేది ఈ రాబోయే సంవత్సరాలను ఇంకా ఎక్కువగానే మార్చబడబోతుంది, తక్కువేం కాదు. ఎందుకంటే సాతానుడు వాడికి సమయం లేదు కనుక మరి వాడి యొక్క పని జరిగిస్తూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో జరగబోయేదాన్ని చూస్తూ భయపడకూడదు. కనుక పరలోకం నుండి ఈ యొక్క క్రిస్మస్ రోజున, మరి క్రిస్మస్ సందర్భంగా, లేదంటే ఈ సీజన్లో ఆయన గుర్తు చేసేటటువంటి ఒక వాక్యం, ఒక మాట ఏంటంటే, భయపడొద్దు. దేనికి భయపడొద్దు. ఆమేన్. చూడండి, చెడు దర్శనాలు వచ్చాయి, క్యాన్సిల్ చేసుకునే అధికారం నీకుంది. ఎందుకంటే నాలుక పైన దేవుడు శక్తిని నిలబెట్టాడు మనకి. మనం ఏది బంధిస్తుంది పరలోకం మంది బంధించబడుతుంది. ఆ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన యొక్క పౌరసత్వం పరలోకం మంది, మన పరలోకానికి సంబంధించినటువంటి వారం. ఈ భూమి మీదకి తండ్రి దేవుడి ద్వారా ఆయన ఆత్మ ద్వారా పంపబడినటువంటి బిడలం. యేసు ప్రభు ఎట్టివాడో మనం అట్టివారం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆమేన్. ఆయన పనిని ముగించి
పరలోకమునకు ఆరోహణుడైనట్టు ఆయన అప్పచెప్పిన పనిని మనం కూడా ముగించి ఆయన వలె ర్యాప్చర్లో ఎత్తబడతాం. ఆమెన్. గమనించాలి, చనిపోవడం అనేది తలంపు మనకు రాదండి, లేదు. మనము పరలోకానికి ఎత్తబడవలసినటువంటి వారం, ర్యాప్చర్లో ఎత్తబడవలసినటువంటి వారం. చాలా మర్మాలు బోధించాలని ఉంది, కానీ మరి సమయం లేనందున మీకు తప్పకుండా మళ్ళీ మనం క్రిస్మస్ రోజున ఎన్నో మర్మాలను మనం మాట్లాడుకోబోతున్నాం కనుక సెకండ్ దేవుడిచ్చేటటువంటి రెండవ వాగ్దానం ఈ సంవత్సరం నీకేంటంటే రాబోయే సంవత్సరానికి భయపడొద్దు. మొదటిది ఏంటంటే అప్లిఫ్ట్మెంట్ జరగబోతుంది నీ జీవితంలో. రెండవది ఏంటంటే భయపడొద్దు. చూడండి, ఇంకొకటి ఏంటంటే రాత్రి వేళ వచ్చినప్పుడు దేవుడి మహిమ ఆ దేవదూతల చుట్టూ నిలబడి ఉన్నందుకు, చీకటంతా వెలుగుగా మార్చబడినందుకు వాళ్ళు భయపడ్డారు. యేసు ప్రభు చనిపోతున్నప్పుడు, యేసు ప్రభు ఆ యొక్క సిలువలో నీ కొరకు నా కొరకు మన స్థలాన్ని తీసుకున్నప్పుడు, యేసు ప్రభు ఆ యొక్క సిలువలో చేతులు చాపి మనల్ని ప్రేమిస్తున్నాననేటటువంటి డెమాన్స్ట్రేషన్ మనకు చూపిస్తూ ఉన్నప్పుడు, చూడండి, మిట్ట మధ్యాహ్నం 3 గంటల వేళ ఆ యొక్క ప్రాంతం అంతటా కూడా, భూమి అంతటా ఏం కమ్మిందండి? చీకటి కమ్మింది. యేసు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన గొప్ప వెలుగును తీసుకొని వచ్చాడు. చూడండి, మనలో ఉన్న చీకటిని తీసివేసి ఆయన వెలుగును మనకి ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు కనుక ఆ వెలుగులో నువ్వు నడవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆమెను కనుక మరి ఒక మూడవ అంశం ఏంటంటే ఆయన అనుగ్రహించినటువంటి ఆశ్చర్యమైన ఆయన వెలుగులో నీవు భద్రపరచబడదువుగాక. ఆమెను కనుక నీ చీకటి కార్యములు, నీ చీకటి స్థితి గతులన్నీ గొప్పదైన మహిమ వెలుగుగా మార్చబడబోతున్నాయి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి యొక్క వాక్యాన్ని మీ అందరి జీవితాలలో నెరవేర్చునుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, దేవుడు అనుగ్రహించే ఈ గొప్పదైనటువంటి సత్యమైన వాక్కును మీరు అంగీకరించాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభు ద్వారా మీకు అనుగ్రహించబడిన ప్రతి మంచి ఆశీర్వాదం ప్రతి వ్యక్తి అనుభవించాలి. ఇది లోకంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క అర్హత. సాతానుడు అది అందించకుండా బంధిస్తాడు, కానీ వింటున్నటువంటి మీరైతే మీ స్నేహితులకు కానీ మీ కుటుంబీకులకు కానీ ప్రతి ఒక్కరికి యేసు ప్రభుని గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన రక్షించే దేవుడు. వారు పోతే పోయారు కదా అని అనుకోదు, వారి కోసం ప్రార్థించాలి మనం. కనుక ఎవరైతే ఇంకా యేసు ప్రభుని మీ నిజ రక్షకుడుగా అంగీకరించలేదు, ఎవరైతే యేసు ప్రభును నాకు కావాలి, నాకు దేవుడుగా ఉండమని మీరు అడగలేదు, ఈరోజు మీరు గనక అయ్యా నీవు నాకు దేవుడుగా ఉండండి, నా పాపాలన్నీ క్షమించబడ్డాయని నేను నమ్ముతాను, నేను నీతిమంతురాలనని నమ్ముతున్నాను, ప్రభువా నీవు జరిగించినటువంటి సిలువ కార్యంకై వందనాలు, నాపై నీవు చూపినటువంటి ప్రేమకై వందనాలు, నేను నీ కుమార్తెగా ఉంటాను, నేను నీ కుమారుడిగా ఉంటాను, కమ్ ఇన్ టు మై హార్ట్ అని మీరు అడిగినట్లయితే ఈ రోజు నుండి మీరు నూతన సృష్టి, పాతవన్నీ గతించిన సమస్తమును నూతనమాయను. ఆమెన్. లెట్స్ ప్రే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా మీకు వందనాలు. గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఫాదర్ గాడ్, మీరు అనుగ్రహించినటువంటి యొక్క వర్తమానం నీ బిడ్డల జీవితాలలో నెరవేర్చబడును గాక. ఎదుగో స్థిరముగా ఈ వాక్యంలో నిలబడి వారు అట్టి మహిమను, అట్టి గ్లోరీని, అట్టి ప్రభావం, అటువంటి శక్తిని నిబిడలు పొందుకొని కృపని నిబిడలకు దయచేయమని, చీకటిని వెలుగుగా మార్చబడమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. వారి బంధకాలు తెగిపోవునుగాక. వ్యాధులు యేసయ్య శరీరములో ప్రభా ఇదిగో భరించాడు గనక ఆయనలోని జీవము నిబిడలకు ప్రభా వ్యాధులను విడిపించి జీవాత్మనిచ్చు యొక్క నియమము వారి యొక్క శరీరంలో నింపునుగాక. నిత్య జీవానికి అధిపతి అయినటువంటి మీ యొక్క ఆత్మను, మీ శక్తిని నిబిడలకు ప్రవచిస్తూ మా అందరికీ మేము ప్రవచించుకుంటూ ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదం, భద్రత, ఐశ్వర్యం యేసు ప్రభు నామములో నిబిడలకు కలుగులాగిన ప్రవచిస్తూ నజరేడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.